అయ్యప్ప దేవాలయంలో ఘనంగా తులసి దివస్ వేడుకలు. తులసి దివస్ ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం శ్రీ అయ్యప్ప దేవాలయంలోని తులసి వనంలో తులసి మొక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, వాసవి ఉపాసకుడు వంగపల్లి అంజయ్యస్వామి మాట్లాడుతూ తులసి మొక్కను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుందని, అయ్యప్ప దేవాలయంలో తులసి వనం ఏర్పాటు చేసి నిత్యం పూజలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తులసి దివస్ సందర్భంగా తులసి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన తులసి దివస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శ్రీ అయ్యప్ప దేవాలయంలో తులసి దివస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు నిర్వహించి ధన్యులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం కమిటీ సభ్యులు, నాయకులు ఏంబరి రామచంద్రం, రవీందర్, ఆర్కే శ్రీనివాస్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, కైలాస ప్రశాంత్, సంతోష్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. తులసి దివస్ సందర్భంగా మన ప్రతిష్ట గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇలా తులసి మొక్కకు ఇలా పూజ చేయడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు మన మొత్తం పురాణాలలో చూసినట్టయితే తులసి మొక్కకున్న ప్రతిష్టత, ప్రాముఖ్యత ఎంతో మనందరికీ తెలుసు. పురాణాలలో కృష్ణుడు ఆ తులాభారంలో తులసి మొక్క నేస్తే ఎన్నో వందల కిలోల బంగారం వేసిన రానసంటిది ఒక తులసి మొక్కతోటి అతను సరితూగిండు. అందుగురించి మన పురాణాలలో కానీ ఇప్పుడు కానీ మనం ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కను రోజు పొద్దున్న వేస్తే మన మహిళా మనం కూడా ప్రదక్షిణ చేసి మొక్కుకునే ఆచారం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక పవిత్రమైన దినం రోజు ఈరోజు మండల పూజ కార్యక్రమం కూడా అయ్యప్ప దేవాలయానికి వచ్చిన భక్తులను పూజను పురస్కరించుకొని మన గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయం అభినవ శబరిమలలాగా విరాజిల్లుతుంది. అలాంటి దేవాలయంలో మనకు తులసి మాత ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆడవాళ్ళు ఖచ్చితంగా పూజ చేస్తే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అనే కాన్సెప్ట్తో ప్రతి మాత కూడా తులసి వనంలో తులసి చెట్టు కాడ ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు. అందులో భాగంగానే మన గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్పెషల్గా రాధాకృష్ణులకు సంబంధించిన తులసి వనాన్ని మనం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా ఆ తులసి వనంలో ఉండి ఆ రాధాకృష్ణుడు ఇక్కడికి వచ్చేశారనే కాన్సెప్ట్తోనే ఈ తులసి వనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ రాధాకృష్ణ భగవానుడు తులసి మాత ఇక్కడికి విచ్చేసి ఈరోజు మండల పూజలో పాల్గొనేటువంటి భక్తులందరినీ కూడా కరుణించాలని చెప్పేసి ఆ తులసి మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మరియు ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా తులసి యొక్క ఈరోజు తులసి దినోత్సవం కాబట్టి ఆ మాత యొక్క తులసిని ప్రతి ఒక్క మాతకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ తులసి మాత గజ్వేల్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు గురుస్వామి శ్రీనాథ్ ఆదేశాల మేరకు ఈరోజు అయ్యప్ప మండల పూజకు తులసివన పవిత్రమైన దివస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నేను కూడా పాల్గొనడం శుభసూచకం. అందరికీ